అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి 'లాస్ట్ రైడ్' అంట సినిమా పేరు. సో కిరణ్ వారియర్ గారి సినిమా అంట ఇది. సో ఒక ఉత్కంఠభరితమైన ప్రయాణం అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ మా తదుపరి చిత్రంలో నటించేందుకు ఉత్సాహం కలిగిన నూతన మరియు అనుభవజ్ఞులైన నటీనటులు కావాలను. మీలోని నటుడిని బయటకు తెచ్చే గొప్ప అవకాశం అని అంటున్నారు. సో కావాల్సిన వారు 6 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు గల మగవారు మరియు ఆడవారు మరియు పిల్లల కోసం వెతుకుతున్నాం అని అంటున్నారు. పిల్లలు 6 నుండి 15 సంవత్సరాల లోపు వాళ్ళు బాల్య పాత్రల కోసం కావాలంటున్నారు. యువతులు 18 నుండి 30 సంవత్సరాల లోపు ప్రధాన పాత్రలకు కావాలంటున్నారు. పెద్దలు 30 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు కీలక పాత్రలకు కావాలి అంటున్నారు. మీ పూర్తి వివరాలు మరియు ఫోటో క్రింది నెంబర్కి వాట్సాప్ చేయండి అని అంటున్నారు. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. ముఖ్య గమనిక, దయచేసి వివరాలను వాట్సాప్ ద్వారా మాత్రమే పంపండి, ఫోన్ కాల్స్ చేయవద్దు అని అంటున్నారు. సో నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారంటే, సార్ మీరు ఇప్పుడు గోస్ట్ రైటర్గా 113+ చిత్రాలకి మీరు రచనా సహకారం అందించాను అంటున్నారు కదా. సో ఇలాంటి ఒక సందర్భంలో మీరు రోజుకి ఎన్ని మూవీస్ ఒక రోజులోనే ఎక్కువ ఎన్ని మూవీస్ చేశారు, అలా చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా టర్నప్ చేసుకున్నారు అని అడగటం జరుగుతుంది. ఇప్పుడు దానికి నేను తప్పకుండా మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు నేను హానెస్ట్గా చెప్పాలి అంటే 2015 ఆ టైంలో అనుకుంటా. 2015 ఆ టైంలో నేను ఒకే రోజులో 7 సినిమాల డిస్కషన్లకు వెళ్ళానండి. అంటే టైం గ్యాప్లు ఇచ్చుకుంటూ ఒక దగ్గర ఒక గంట, ఇంకో దగ్గర ఇంకో గంట, ఇంకో గంట, అలాగా ఒక రోజులోనే 7 స్టోరీ డిస్కషన్లకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో అలాగా నేను అది నా పీక్స్ అండి. ఆనెస్ట్గా చెప్పాలి అంటే 2015-16 సరిగ్గా గుర్తులేదు, 16 అనుకుంటున్నాను. సో గ్యాప్లు ఇచ్చుకుంటూ కంటిన్యూస్గా 7 స్టోరీ సిటీస్కి వెళ్ళాను. సో దానికి మన మిత్రుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇలాగ 7 స్టోరీ డిస్కషన్లు పెట్టుకున్నారు కదా, ఒక కథ నుండి ఒక కథకి ఎలా టర్నప్ అయ్యేవాళ్ళు, ఆ కథకు సంబంధించిన గ్లాన్స్ మన మీద పడేది కదా అని. దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటేనండి, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా గొప్పదండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేసింది అంటే, చిన్నప్పటి మనం ఎల్కేజీ నుండి మొదలు పెట్టుకున్నట్లయితే టిల్ ఆ 10th క్లాస్, మన 10th క్లాస్ వరకు కూడా వెళ్ళగానే ఇంగ్లీష్ పీరియడ్, ఆ తర్వాత సైన్సు, ఆ తర్వాత హిందీ, ఆ తర్వాత మ్యాథ్స్, ఆ తర్వాత తెలుగు, ఆ తర్వాత ఇంకో సబ్జెక్టు, ఇలాగ మనకు 6 సబ్జెక్టులు ఉండేవి. అంటే ప్రతి 45 నిమిషాలకి మనకి సబ్జెక్ట్ మారేది, టీచర్ మారేవాళ్ళు. దానికి తగ్గట్టు మన బ్రెయిన్ని మనం మార్చుకొని మనం తెలుగు నుండి ఇంగ్లీష్లో కన్వర్ట్ అయ్యేవాళ్ళం, ఇంగ్లీష్ నుండి హిందీలోకి వెళ్ళేవాళ్ళం, హిందీ నుండి మ్యాథ్స్లోకి వెళ్ళేవాళ్ళం, మ్యాథ్స్ నుండి సైన్స్లోకి వెళ్ళేవాళ్ళం, సైన్స్ నుండి సోషల్లోకి వెళ్ళేవాళ్ళం. ఇలాగా ప్రతి 45 నిమిషాలకి మన బ్రెయిన్ అలా ట్యూనప్ చేశారు. సో దాన్ని నేనేం చేశాను అంటే సినిమాలకు కూడా అన్వయించాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద డైరెక్టర్కి సంబంధించిన స్టోరీ డిస్కషన్కి వెళ్ళాను. ఆ తర్వాత ఒక చిన్న డైరెక్టర్కి సంబంధించిన ఒక స్టోరీ డిస్కషన్కి వెళ్ళాను. ఆ పెద్ద డైరెక్టర్కి వెళ్ళినప్పుడు ఒక లావిష్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే డిస్కషన్లో కూర్చునేవాడిని. అంటే ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్స్ ఉండేవి, అన్నీ కూడా చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి వాళ్ళకి. కాబట్టి అలాంటి టైంలో వాళ్ళకి అలాంటి ఒక స్క్రీన్ ప్లే చేసేవాడిని. కానీ ఇక్కడ చిన్న సినిమాకి ఏంటి అంటే ఒక 50 లక్షల నుండి ₹1 కోటి. ఈ 50 లక్షల నుండి ₹1 కోటి లోపు వాళ్ళు సార్ ఇప్పుడు హీరో ఎయిర్ బెలూన్ తోటి ఇలా దిగుతా వచ్చాడు సార్ అంటే వర్కౌట్ అవ్వదు. లింగా సినిమా టైప్లో మనం ఏం చేయాలి అలాంటప్పుడు, సార్ అతను చెట్టు మీద ఉన్నాడు సార్, ఆ చెట్టు మీద ఒక రోప్ పట్టుకొని రోప్ మీద నుండి అలాగా కిందకి వాలుకుంటూ వచ్చాడు సార్ అనే టైప్లో మనం ఒక ఎగ్జిబిషన్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడైనా మనం ఏదైనా ఒక సినిమాకి స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ డిస్కషన్ కావచ్చు, మనం వెళ్తున్నప్పుడు మనం ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సినిమా బడ్జెట్ ఎంత అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత సినిమాకి ఆర్టిస్టులు ఎవరెవరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టిస్టులు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటానికి కూడా నేను ప్రధాన కారణం చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారక్ ఉన్నారు, అలాగే మహేష్ బాబు ఉన్నారు. ఇప్పుడు తారక్ ఒక డైలాగ్ డిక్షన్ ఉన్నట్టు మహేష్ది ఉండదు, అలాగే మహేష్ పర్ఫామ్ చేసినట్లు తారక్ది ఉండదు. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను తారక్ గురించి రాసేటప్పుడు ఏమంటివి జాతి నెపమున సూత సుతుని కింద నిల్వరాదేదువా
ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదు, ఇది కుల పరీక్ష ఎందువా, నీ తండ్రి భరద్వాజం జడనం ఎట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కొండలో పుట్టితివి కదా నీది ఏ కులము. ఈ టైప్లో నేను ఒక 10-15 పేజీల అంటే ఒక గంభీరమైన డైలాగ్ రాసినా కూడా తారక్ చెప్పగలరు. ఇదే మహేష్ దగ్గరకు వచ్చినట్లయితే మహేష్ కూడా ఆయన వితౌట్ ప్రాంప్టింగ్ 8 పేజీల డైలాగులు కూడా చెప్పగలరు. ఈజ్ అన్డౌటెడ్లీ ఓ ఫ్యాబులస్ యాక్టర్. పచ్చిగా చెప్పాలంటే కృష్ణ గారి జీన్స్ అని అనాలి. కృష్ణ గారు కూడా 15-20 పేజీల సీన్ కూడా ఒకసారి కంఠస్థం పట్టారు అంటే ఆయన ఆఖరికి వాకింగ్ ఎక్కడ ఒక మార్క్ పెట్టామంటే ఆ మార్క్ దగ్గరకు వచ్చి ఆగి మళ్ళా రిటర్న్ వచ్చి ఎక్కడైతే డైలాగ్ ఫినిష్ చేయాలో అంత బాగా చేయగలరు. మహేష్ గారికి కూడా అదే ఉంది. సో నేనేమంటానంటే కాకపోతే ఆయనలాగా ఏమంటివి జాతి నెపం అనకుండా ఈయన కైండ్ ఆఫ్ డిక్షన్ అనేది ఈయన కైండ్ ఆఫ్ ఇది అనేది వేరేగా ఉంటుంది. సో నేను తారక్కి రాసేటప్పుడు తారక్కి ఒక కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే చేసుకోవాలి, మహేష్కి ఒక స్క్రీన్ ప్లే చేసుకోవాలి, చరణ్ తోటి చేసేటట్టయితే ఒక స్క్రీన్ ప్లే చేసుకోవాలి, బన్నీ తోటి చేసేటట్టయితే ఒక కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే చేసుకోవాలి. వాళ్ళల్లో ఏదైతే వీళ్ళు ఈ పరంగా వాళ్ళు బెస్ట్ ఉంటారు అనుకునేవి కొన్ని ఉంటాయి కదా, ఆ పరంగా బెస్ట్ని నేను ఆడియన్కి చూపించగలిగినట్లయితే నాకు ఆడిటోరియంలో థియేటర్లో క్యాప్స్ పడతాయి. లేదనుకోండి నేను తారక్ చేత మహేష్ లాగా, మహేష్ని రామ్ చరణ్ లాగా, రామ్ చరణ్ని బన్నీ లాగా ఇలాగ నేను యాక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆడియన్ ఏదో ఆడ్గా ఫీల్ అవుతారు. దానివల్ల సినిమా డిజాస్టర్ అవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ మనం ఒక ఆర్టిస్ట్ నుండి ఒక పర్ఫార్మెన్స్ తీసుకునేటప్పుడు ఆ ఆర్టిస్ట్లో ఉండే ఏవైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ఇంకొంచెం యాక్సిలేటర్ చేస్తూ మనం చేసుకున్నట్లయితే మనం సక్సెస్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7993991436. ఐ రిపీట్ 7993991436. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.